అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 27 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి పైన ఏవైతే 7 తలలు ఉన్నాయో ఆ 7 తలల దగ్గర వర్క్ అవుతుంది, వెల్డింగ్ అవుతుంది, తొండం దగ్గర కూడా వెల్డింగ్ అవుతుంది. అదేవిధంగా మన కమిటీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళైతే మట్టి తీసుకురావడానికి, గడ్డి తీసుకురావడానికి, వరి పొట్టు తీసుకురావడానికి కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు కొన్ని లక్షల మంది దర్శించుకునే పాదాలు కూడా మొత్తం ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ ఖైరతాబాద్ గణేశుని రైట్ సైడ్లో ఉన్న మండపంలో మొత్తం జాలి పెట్టడం కంప్లీట్ అయ్యింది. అండ్ మొత్తం ఖైరతాబాద్ గణేశుని బ్యాక్గ్రౌండ్లో కూడా మొత్తం జాలి పెట్టుకుంటూ వస్తున్నారనమాట. ఇక జాలి పెట్టడం కంప్లీట్ అయిపోయిన వెంటనే మన మట్టి కళాకారులు వస్తారు, మట్టి కూడా పెట్టడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక మాటలలో వద్దు, మొత్తం డీటెయిల్ వీడియో చూపించుకుంటూ మీతో అయితే మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్ ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వినేకన్ ఆఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష. ఖైరతాబాద్ మహా గణేశుని పాదాలు అయితే ఆల్మోస్ట్ రెడీ కావడానికి అయితే వచ్చేసినాయి. నిన్న చూసుకుంటే మనకు ఓన్లీ ఆకారం మాత్రమే ఉండే, ఇప్పుడైతే మొత్తం ఒక షేప్ అనేది కనిపిస్తుంది. చూసుకుంటే మనకి ఈ ఆకారం అంటే కిందది కనిపిస్తుంది కదా, ఓన్లీ అదే ఉండే. ఇక పైనుంచి మనం చెప్పుకున్న విధంగా అయితే ఫింగర్స్ కూడా యూ టైప్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిరు. అదేవిధంగా మనకి పాదానికి కూడా ఈ విధంగా అయితే పెట్టుకుంటూ వెళ్ళిరు అనమాట. సో 2 పాదాలు ఒకేసారి అయితే రెడీ చేస్తున్నారు ప్రతిదీ. చూసుకుంటే ఇక్కడ ఒక పాదం, ఇక్కడ ఒక పాదం. సో మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకు చేయిలు కానీ, అస్సాలు, మన కాళ్ళు, బాడీ పార్ట్స్, తలలు మొత్తం అయితే పైకి తీసుకెళ్ళడం జరిగింది. సో కింద మనకు మెయిన్ ప్రతి ఒక్క భక్తుడు కొన్ని లక్షల మంది దర్శించుకునే పాదాలు అయితే ఇక రెడీ చేసి అక్కడ పెట్టడం ఒక్కటే ఆలస్యం అన్నమాట. అండ్ పాదాలకు సంబంధించి షేపులు కూడా కనిపిస్తున్నాయి కదా, సో వాటికి సంబంధించి ఇక సైజులు తీసుకొని రెడీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా కొట్టేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే రెడీ చేసి మనకు పాదాల దగ్గర ఈ విధంగా అయితే పెడతారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా పెట్టుకుంటూ మొత్తం మనకు ఏ విధంగా అయితే తల, ఏ విధంగా అయితే కిరీటం, ఏ విధంగా అయితే మనకు భుజ భాగం, కాళ్ళు అన్నీ రెడీ అయినాయి, సేమ్ పాదాలు కూడా అదే విధంగా రెడీ అవుతాయి అన్నమాట. సో చూసుకోండి ఒక్కసారి అయితే దగ్గర నుండి అయితే. సో ఈ విధంగా వెల్డింగ్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ వరకు, నైట్ వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న మాట్లాడుకున్న విధంగానే మనకి ఏదైతే హస్తం ఉంటుందో చెయ్యి, దానికి సంబంధించింది అన్నమాట. సో ఆల్మోస్ట్ అయితే 14 చేయిలు ఉండే, 14 చేయిలలో ఇక్కడ మనకు ఒక 5-6 చేయిలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా పైకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ 2 అండ్ ఇక్కడ కూడా చాలా వరకు ఉన్నాయి చూడండి. ఇంకా కొన్ని అయితే పైకి తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకొకసారి అయితే మనం దగ్గరికి వెళ్ళి ఏదైతే ఖైరతాబాద్ మహాగణేశుని మధ్యలో మండపం ఉందో ఆ మధ్యలో మండపం దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక చెయ్యి ఉంది, అండ్ ఒక చెయ్యి మాత్రమే ఉంది. ఇంకో చెయ్యి అయితే తీసుకొని వెళ్ళి మనకు స్టేజ్ పైన అయితే పెట్టారు, అంటే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ మీద అయితే పెట్టారు. అండ్ ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ బేస్ అంటే ఈ మండపంలో అయితే ఆల్మోస్ట్ ఈ మండపంకి సంబంధించి వర్క్ అయితే జరగట్లేదు అనమాట. ఎందుకంటే ఈ మండపం బ్యాక్ సైడ్ అయితే వర్క్ అవుతుంది కదా, అందుకోసం అయితే ఈ మండపంలో వర్క్ అయితే జరగట్లేదు. అండ్ ప్రజెంట్ అయితే మనం వెల్డర్స్ అన్న వాళ్ళైతే ఎగ్జాక్ట్ మనం తొండం భాగం దగ్గర, అదేవిధంగా తలలు ఏవైతే ఉన్నాయో ఆ తలల దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో చూసుకుంటే ఆ 2 పాదాలు అయితే రెడీ అవుతున్నాయి. ఆ పాదాలు తీసుకొచ్చి ఇక్కడ ఒక పాదం, ఇక్కడ ఒక పాదం అయితే పెట్టేస్తారు. ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏం వర్క్ జరగట్లేదు. అండ్ వెల్డర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ ఎవరైతే కింద వర్క్ చేయట్లేదు. మనం కొంచెం పైన చూసుకుంటే ఎగ్జాక్ట్ అయితే మనం తొండం దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే దగ్గర నుండి అయితే చూద్దాం. చూసుకుంటే ఇక్కడ వెల్డింగ్ పనులు అవుతున్నాయి. ఆ వెల్డింగ్ పనుల దగ్గర మనకి ఎగ్జాక్ట్ కిరీటం దగ్గర అయితే వర్క్ అవుతుంది. ఆ కిరీటం దగ్గర కూడా తొండం దగ్గర, ఆ తొండం దగ్గర అయితే వర్క్ అవుతుంది. ఆ తొండంకి మనకు జాలి పెట్టేసి చూడండి, మొత్తం జాలి కనిపిస్తుంది తెల్లగా. తొండంకి జాలి పెట్టేసారు, అంటే తొండం మొత్తం రెడీ అయింది కాబట్టి జాలి పెట్టేసారు. అండ్ జాలి మీద నుంచి కొన్ని వెల్డింగ్కి సంబంధించి వర్క్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఎగ్జాక్ట్ ఆ బ్రదర్ చూడండి అక్కడ ఎగ్జాక్ట్ కన్ను దగ్గర ఏదైతే నుదుటి భాగం ఉంటుందో ఆ నుదుటి భాగం దగ్గర ఎక్కుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే చూపిస్తే మీకు అయితే క్లియర్గా కనిపించకపోవచ్చు వ్యూస్, కొంచెం లాంగ్ నుంచి అయితే చూపిస్తాను. సో అప్పటివరకు మనం ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో ఆ మండపం దగ్గరికి వెళ్దాం. నిన్న చూసుకుంటే మనకు జాలి పెడుతున్నారు, ఇప్పుడు చూసుకుంటే మొత్తం జాలి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకుంటే మీరు చూడండి మొత్తం వైట్ కనిపిస్తుంది. ఇక మొత్తం వచ్చేసి అదే నిన్న చెప్పాం కదా మట్టికి అండ్ అదేవిధంగా గడ్డి, వరి పొట్టుకు వెళ్ళారని చెప్పాం కదా. సో అంటే ఆ సామాన్ తీసుకురావడానికి వెళ్ళారు. అవి తీసుకురాగా వెంటనే మనకు మట్టి పని చేసే వర్కర్స్, కళాకారులు కూడా వస్తారు. వాళ్ళు వచ్చి మట్టిని కలుపుకోవడం జరుగుతుంది అండ్ మట్టిని పెట్టడం కూడా జరుగుతుంది అన్నమాట. చూసుకుంటే మండపం చూడండి ఎట్లా కనిపిస్తుందో, సేమ్ మన ఖైరతాబాద్ గణేశుని మెయిన్ మండపం కూడా ఇదే విధంగా మనకు జాలి పెడతారన్నమాట. సో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తామంటే మనకు మెరుపులు పడుతున్నాయి పైనుంచి, అవి ఎక్కడ కళ్ళలో పడుతాయో ఎక్కడ మనం మీద పడుతుందో భయం అవుతుంది నాకు. కొంచెం బ్యాక్ సైడ్ వెళ్దాం. సో మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కూడా. ఇక్కడ లోపలికి అసలు లోపలికి రావద్దు. అసలు నేను కూడా రాను కానీ చూపిద్దామని వచ్చింది. చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే చూడండి ఎట్లా కనిపిస్తుందో మొత్తం. అండ్ ఒక బ్రదర్ అక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ చూసుకుంటే మొత్తం జాలి పెట్టుకుంటూ వస్తారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం జాలి పెట్టుకుంటూ వస్తారు. కొంచెం మనం లాంగ్ వ్యూ నుంచి చూడడమే బెటర్, అసలు ఇక్కడ నుంచి ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కింది వరకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉందో సైడ్కి ఏదైతే
మనకు డిజైన్ లాగా వస్తుందో ఖైరతాబాద్ గణేశుని సైడ్కి దానికి మొత్తం పెట్టుకుంటూ పైనుంచి పెట్టుకుంటూ వచ్చారు, కింద కంప్లీట్ చేసారు, ఈ భాగం మొత్తం కంప్లీట్ చేసారు అనమాట జాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే పాదాలు ఈ ప్లేస్లో వస్తాయి పాదాలు, ఇక్కడ ఒక పాదం అక్కడ ఒక పాదం అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దగ్గర రేపు సండే అంటే ఇక్కడ కూడా బోనాలు అయితే ఇక రేపు మార్నింగ్ వచ్చిన టైంలో లాగ్ తీయడం చాలా కష్టం అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే మొత్తం పాటలు పెడతారు, ఆ పాటల మధ్యలో మనం లాగ్ తీయాలంటే కొంచెం మన కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రేపు అయితే మనం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో అప్లోడ్ చేద్దాం, లేదంటే నార్మల్గా వీడియో తీసినాక వాయిస్ ఓవర్ ఇద్దాం. సో బ్రదర్ చూడండి ఏదో నిచ్చెన మీదకి వెళ్ళి దిగుతున్నట్లే దిగుతుండో. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే ప్రతి ఒక్కరైతే మనకు తలపైన అయితే ఉన్నారు చూడండి, 1 2 3 4 5 మొత్తం అక్కడనే వర్క్ అవుతుంది. ఏవైతే మొత్తం 7 తలలు ఉన్నాయో ఆ 7 తలల దగ్గరనే వర్క్ అవుతుంది మొత్తం. చూసుకుంటే వీళ్ళందరూ ఏంటంటే మెయిన్ తల దగ్గర వర్క్ చేస్తారు. ఎవరైతే ఈయన మధ్యలో ఉన్నాడో ఈయన నాగబాబు అనమాట, వీళ్ళకి వెల్డర్స్కి హెడ్. ఈయన మధ్యలో ఆయన అయితే ఏ తొండం ఉందో ఆ తొండం దగ్గర వర్క్ చేస్తున్నారు అనమాట. తొండం దగ్గర జాలి పెట్టారు. అండ్ మిగతా ఏవైతే దంతాలు ఉన్నాయో ఆ దంతాలకు సంబంధించి వెల్డింగ్ చేస్తున్నారు అనుకున్నా నాకు తెలిసి, అక్కడనే వెల్డింగ్ జరుగుతుంది చూడండి. కొంచెం జూమ్ చేస్తాను మీకు ఇంకా చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఈ అన్న అయితే లోపల మొత్తం తల లోపలికి వెళ్ళిపోయాడు, మొత్తం ఏదైతే కన్ను భాగం ఉంటుందో ఆ కన్ను భాగం లోపలికి వెళ్ళిపోయాడు. అండ్ కింద నాగబాబు అన్న చూస్తే ఇక్కడ వెల్డింగ్ అయితే ఎగ్జాక్ట్ మనకు ఇక్కడైతే ఎగ్జాక్ట్ తొండం లోపల దంతం దగ్గర వర్క్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే వీళ్ళు కిరీటం దగ్గర ఆయన ఈ పైన అన్న అయితే మన కార్పెంటర్ అన్న పైన ఏదైతే రేకులు ఉందో ఆ రేకుల దగ్గర కట్టెలు పెట్టడం జరుగుతుంది. మొత్తం చూడండి వెల్డింగ్ పని చేస్తుంటే కింద మొత్తం మెరుపులు ఎలా పడుతున్నాయి చూడండి. తొండం కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కొంచెం జాలి పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు నాకు తెలిసి, కింద జాలి కనిపిస్తుంది చూడండి ఇట్లా మొత్తం ఇట్లా జారిపోయినట్లు. అండ్ లోపల ఇంకో అన్న కూడా ఉన్నారు లోపల మొత్తం బాడీ లోపల పార్ట్లో. అండ్ ఇక్కడ చైలు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ వేరే తలలు ఏవైతే 6 తలలు ఉన్నాయో ఆ 6 తలలో ఇంకో తల దగ్గర ఇంకో అన్న అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చైలు. సో ఇదన్నమాట వ్యూ లోపల, అంటే తల దగ్గర అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ మొత్తం టోటల్గా అయితే దూరం నుంచి చూస్తే అసలు ఏం కనిపించదు చూడండి, కట్టెలు మాత్రమే కనిపిస్తాయి. చూసుకునే మొత్తం మేఘాలు అయితే ఈరోజు సాటర్డే అండ్ రేపు సండే ఫుల్ వర్షం ఉందంట. అండ్ బోనాల కంపల్సరీ అయితే వర్షం పడుతుంది. అండ్ లాస్ట్ బోనాలకు ఇంకా ఈజీ అయితే కంపల్సరీ బోనాలు అయితే వర్షం అయితే పడుతుంది అనమాట. సో ఇది మన ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట. అండ్ పోస్టర్కి సంబంధించి అప్డేట్ కూడా నాకు తెలిసి ఇంకా 2-3 డేస్ అంటున్నారు, చూడాలి అప్పటి వరకు ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. సో రేపు అయితే సండే, సో సండేకి ఇక్కడ బోనాలు ఉన్నాయి, ఫుల్ సాంగ్స్తో అయితే నిండిపోతే. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యానర్లు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చాలా బ్యానర్లు ఉన్నాయి. అండ్ రేపు ఇక ఫుల్ సాంగ్స్ ఉంటాయి, డీజే సాంగ్స్, అమ్మవారి సాంగ్స్, మస్తు జోరుదారుతూ ఉంటుంది అన్నమాట. మెయిన్ సెంటర్ ఇది ఖైరతాబాద్ సెంటర్. సో అందుకోసం అయితే కొంచెం లాగ్ తీసే టైంలో కూడా అంటే కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూద్దాం, అంటే నార్మల్గా నా వాయిస్ ఇవ్వకుండా ఇద్దామా లేదంటే నార్మల్గా వీడియో ఇద్దాం అనేది చూద్దాం. సో ఇది గాయస్. అండ్ మట్టి వరకు అంటే మట్టి కళాకారులు అండ్ అదేవిధంగా మట్టి వరిపట్టు గడ్డి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఈరోజు ఈవినింగ్ వరకు అయితే. ట్రై చేస్తే ఈరోజు ఈవినింగ్ కూడా వచ్చి అప్డేట్ ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ అందరికీ, జై శ్రీ గణేష. సో చూసేసి కదా మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏమేమి అప్డేట్ ఉన్నాయో. సో రేపు అయితే ఇక్కడ బోనాలు కూడా ఉన్నాయి. ఇక బోనాలు ఉంటే ఇక మొత్తం సౌండ్స్తో అయితే మోగిపోతుంది అన్నమాట. ఇక మెయిన్ చౌరస్తా ఇది ముందే. సో చూద్దాం రేపు కూడా అప్డేట్ ఎట్లా ఉంటుందో ఏంటి అనేసి. నా వాయిస్ రాకపోవచ్చు, కాకపోతే వీడియో మాత్రం అప్లోడ్ చేశాను. అండ్ అదేవిధంగా మట్టి అదే ఇంకా గడ్డి అండ్ వరిపట్టు కూడా ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకో జాలి కూడా అయిపోతే ఇక మట్టి పని కూడా స్టార్ట్ అయిపోతే ఇక అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. మ్యాక్సిమం సోమవారం నుంచి మార్నింగ్ అప్డేట్ ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే 100% ఎఫెక్ట్ పెడతాను. ఇక నా ఎఫెక్ట్స్ మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో వినయ్ ఖన్నా అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి సపోర్ట్ చేయండి అబ్బా జరా. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఏం లేదబ్బా. జై శ్రీ గణేష.